ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఇంకా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రెండు చేతులు తెచ్చిన వారు ఒకసారి పైకి ఎత్తండి. ఆకాశం తట్టు రెండు చేతులు చెప్పండి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరికి కూడా ఈ యొక్క ఆదివార కాలముగా ఈ పునరుత్థాన దినాలు మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలండి. బాగున్నారా? సంతోషంగా ఉంటే మీ పక్కన ఉన్న వారిని చూసి దేవుడిని నేను దీవించిన దాకా చెప్పండి. వందనాలు చెప్పండి. ఒక్కొక్కరు చెప్పండి. దేవుడిని నేను దీవించిన దాకా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఏది ఏమైనప్పటికీ మనం అందరం కూడా ఒకరికొకరము చక్కగా పరామర్శించుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు గత ఆదివారం ఏ వాక్య భాగాన్ని విన్నారు గుర్తుందా? ఎవరి గురించి ఉన్నాం? ఎవరో ఒక వ్యక్తి, యాయీరు అనేటటువంటి వ్యక్తేనా? ఆయననా? యాయీరు అనేటటువంటి వ్యక్తి గురించి విన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతి. ఈరోజు మరొక న్యాయాధిపతి గురించి మీకు తెలియపరచడం ఆశిస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో న్యాయాధిపతుల గ్రంథం. మీ ఫోన్ సైలెంట్ లో పెట్టండి. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబర్ 210. యెఫ్తా 6 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయినను గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒక దాని యందు పాతి పెట్టబడిను. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనమును ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి యెఫ్తా. ఎవరండి చెప్పాలి? ఎవరో? యెఫ్తా. యెఫ్తా అనే పేరునకు విడుదల ఏంటంట? యెహోవాయే విడుదల అని అర్థం ఇస్తూ ఉంది. ఎవరిని విడిపించాలి, ఎందుకు విడిపించాలి, ఆ పేరుకు అర్థం ఎందుకు వచ్చింది అని యోచన చేస్తే, దేవుడే తనని ఎన్నుకొని ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇతడు ఎవరు అనంటే గిలాదు దేశస్థుడు అని లేఖనములో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం కనబడుతుంది మాట. మీరు చదవనక్కర్లేదు కానీ ఇతను తండ్రి ఎవరంటే గిలాదు. ఇతని తండ్రి గిలాదు. చెప్పాలి, ఇతని తండ్రి ఎవరు? గిలాదు. ఇతని తల్లి పేరు పరిశుద్ధ లేఖన భాగంలో మెన్షన్ చేయబడలేదు, అంటే రాయబడలేదు. కానీ ఇతని తల్లి ఏమి చేసేది అనంటే గనక లేఖనం సెలవిస్తుంది వేశ్య అని రాయబడిన మాట. వేశ్యకు పుట్టిన కుమారుడు అని రాయబడిన మాట. సో ఈ మధ్యాహ్నం మీకు తెలియపరిచే మాట ఏమిటంటే, పరిశుద్ధ లేఖన భాగంలో దేవాది దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతిగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటనంటే, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 1 మొదలుకొని 12వ అధ్యాయం చివరి వరకు మనం ధ్యానం చేస్తే ఈ 3 అధ్యాయాల్లో మనకు కనబడుతున్నాయి మాటలు. యెఫ్తా తల్లి వేశ్యని, వేశ్యకు పుట్టినవాడని లేఖనం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ
యెఫ్తా మంచి ప్రార్థనాపరుడని కూడా లేఖనం సెలవిస్తుంది. ప్రార్థనాపరుడే కాదు గాని ఇంకా ఏం సెలవిస్తుందంటే ఈయన పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అని లేఖనం సెలవిస్తుంది. అంటే బలాఢ్యుడు ఎలాంటి వాడంట? పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మనం బలాఢ్యులమా కాదా ఒకసారి యోచన చేయండి. పరిశుద్ధ లేఖన భాగంలో యెఫ్తాను తన కుటుంబకులైన వారు, తన బంధువులైన వారు, తన అన్నదమ్ములైన వారు యెఫ్తాని ఏం చేశారంటే, వేశ్యకు పుట్టిన కుమారుడా, నువ్వు మాతో ఉండటానికి నీకు అర్హత లేదని చెప్పి తనని ఇంటిలో నుంచి తోలివేశారు. తనని ఇంట్లో నుంచి పంపివేశారు. సరే, ఇంటిలో నుంచి తోలివేసిన తరువాత, ఇంటిలో నుంచి పంపివేసిన తరువాత ఎక్కడ ఉండాలి అని యోచన చేస్తే ఈ యొక్క యెఫ్తా ఏ ప్రాంతానికి వెళ్ళాడంటే టోబో ప్రాంతానికి వెళ్ళాడు. టోబో దేశంలో వాసము చేశాడు. అక్కడ వాసము చేస్తుండగా, అక్కడ ఉంటుండగా కొన్ని దినాలకి ఇశ్రాయేలు జనాంగమైన వారు బయలుదేరుతూ ఉండగా, ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే అక్కడ రాయబడిన మాట పరిశుద్ధ లేఖన భాగంలో వారు బయలుదేరి యోర్దాను దాటాలని బయలుదేరుతుండగా, ఆ బయలుదేరుతున్న విధానంలో వారు ఏ ప్రాంతాలైతే దాటాలని యోచన చేస్తున్నారో ఆ ప్రాంతాలటువంటి వారు వీరిని దాటినివ్వకుండా, వారి ఊరి మీదుగా వెళ్ళనివ్వకుండా వీరిని అడ్డుకుంటున్నటువంటి దినాలు జ్ఞాపకం చేస్తా కొన్ని మాటలు మీకు చూడండి. ఎవరైనా సరే ఒక 100 మంది లేదా ఒక 1000 మంది జనాంగమైన వారు ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళాలంటే ఆనాటి దినాల్లో రోడ్డు రవాణా లేదు, ఉందా? నౌక రవాణా లేదు, ఏ రవాణా కూడా లేదు. కాలినడక మీద మాత్రమే వెళ్ళేవారు. వెళ్ళగలిగితే గాడిదలు ఉండేవి, గాడిదలు ఎక్కి వెళ్ళేవారు. లేనటువంటి దినాల్లో యోచన చేసి అందరూ కూడా నడిచి మాత్రమే వెళ్ళాల్సినటువంటి దినాలు. అక్కడక్కడ మజిలీలు ఉండేవి. అక్కడక్కడ ఆ మజిలీలో వాళ్ళు ఆగి ఏం చేసేవారంటే వారికి కావాల్సినవి వండుకొని తిని అక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళా బయలుదేరి వెళ్ళేవారు. అలా వెళుతున్నటువంటి దినాలు, ఇదిగో ఫలానా జనాంగమైన వారు మన ప్రాంతం మీదకి వస్తున్నారు, వారిని మన ప్రాంతంలోనికి రాణిస్తే మన పంట పొలాలు నాశనం చేసేస్తారేమో, మన యొక్క ప్రాంతాన్ని కైవసం చేసుకుంటారేమో, మన ప్రాంతాన్ని ఆక్రమణ చేస్తారేమో, కాబట్టి మన ప్రాంతంలోనికి వారిని రానివ్వకుండా చేయాలని యోచన చేశారు కొంతమంది జనాంగమైన వారు. అయితే వీరి యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఇదిగో బయలుదేరి వెళ్ళాలి, దేవుడు ఎక్కడికైతే తీసుకువెళ్తా ఉన్నాడో, దేవుడు ఏ ప్రాంతాలకైతే తీసుకువెళ్తున్నాడో ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చేసింది. అయినప్పటికీ ఆ ప్రాంతం మీదుగా వెళ్ళాలంటే ఆ ప్రాంత జనాంగంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి పర్మిషన్ తీసుకోవాలి. ఆ ఊరిలో రాజులు ఎవరైతే ఉన్నారో రాజు గారి పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా రాజా, మేము మీ ప్రాంతం మీద నుంచి బయలు వెళ్ళాలి, కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే కనుక ఆ రాజు ఒప్పుకొని పర్మిషన్ ఇస్తేనే ఆ ఊరి మీద నుంచి వేరొక ఊరు దాటాలి. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ ఊరు మీద ఉన్నటువంటి ఆ ఊరుకున్నటువంటి రాజుతో యుద్ధం చేయాలి. ఇది సామరస్యంగా అడిగారు, ముందుగా దాటనివ్వటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధానికే సిద్ధం అవ్వాలి. కాబట్టి ఊరు దాటాలంటే యుద్ధం చేయాలి అని యోచన చేశారు. ఇప్పుడు యుద్ధం చేస్తున్నటువంటి దినాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో ఇగో యెఫ్తా తోబో ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగమైనటువంటి వారు ఇదిగో క్షోభ అనిపిస్తున్న దినాల్లో మీరు చేయాల్సిన యుద్ధం చేయాలి. ఇంటిలో నుంచి పంపించేసినటువంటి యెఫ్తా దగ్గరికి ఆ ఊరు పెద్దలైన వారు వెళ్ళారు, కుటుంబ పెద్దలైన వారు వెళ్ళారు. అయ్యా, మేము వారితో యుద్ధం చేయలేకపోతున్నాం, నువ్వేం చేస్తావు తెలుసా? మా దగ్గరికి రా, మాతో కలిసి ఉండు, మాతో కలిసి నువ్వు యుద్ధం చేయి అని అంటే అప్పుడు అంటాడు యెఫ్తా, మీరే కదా నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది, మీరే కదా నన్ను వెళ్ళిపోమంది, ఇప్పుడు నా అవసరం మీకు వచ్చిందా అని యెఫ్తా అనగా, అవునయ్యా, మాలో ఎవరు కూడా బలాఢ్యులు ఎవరు లేరు,
యుద్ధం చేసేటటువంటి వారు సరైన వారు లేరు, కాబట్టి నువ్వు రా అని చెప్పి యెఫ్తాని బతివులాడుకోగా, యెఫ్తాతో బతివులాడుకోగా ఇప్పుడు యెఫ్తా బయలుదేరి వెళుతున్నాడు. ఎందుకనంటే ఎవరితో యుద్ధం చేయడానికి అని అంటే అమ్మోనీయులతో యుద్ధము చేయడానికి బయలుదేరాడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో రండి. పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్లయితే 12వ వచనంలో 10, 11, 12. కాబట్టి యెఫ్తా ఉమ్, ఉమ్, 11, 12. 11వ అధ్యాయం 12వ వచనం. దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధములకు వచ్చినావు అని అడుగ్గా, అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశం ఆక్రమించుకుందనని నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా ఉన్నట్లు అప్పగించమని సమాచారం చెప్పాను. అంతటి యొక్క రాజునంతకు దూతను పంపి ఇట్లా నేను యొక్క సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు మోయాబు దేశమైనను అమ్మోనీయుల దేశమైనను ఆక్రమించుకునలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశు వరకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలు దూతలను పంపి ఏంటంటే ఈ దేని గురించి ఇదంతా దాటటం, ఒక ఊరి నుంచి మరొక ఊరు బయలుదేరి వెళ్ళాలి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం బయలుదేరి వెళ్ళాలి. చూడండి, ఎలా పడితే అలా వెళ్ళటానికి వీలు లేదు. సరే, మీకు అర్థమయ్యే రీతిలో తెలియపరుస్తా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనది ఏ దేశం? నందిని చెప్పండి, ఏ దేశం అది? తెలుగులో చెప్పమ్మా. మనది ఏ దేశం? గట్టిగా చెప్పు. భారతదేశం. ఈ దేశం నుంచి వేరొక దేశం వెళ్ళాలంటే వెళ్ళగలమా? చెప్పండి. నీ దగ్గర డబ్బులు లేవు, వెళ్తావా? నీ దగ్గర ఏమీ లేవు, ఆధారాలు ఏమి లేవు, వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఇప్పుడు భారతదేశం నుంచి అమెరికా వెళ్ళాలంటే నీకేం కావాలి తెలుసా? ఫస్ట్ నువ్వు భారతదేశ పౌరుడు అని పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. ఏం చేయాలి? ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు పాస్పోర్ట్ ఇస్తారు, అర్థమవుతుందా? ఈ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే ఇంకోటి అప్లై చేయాలి. ఎక్కడికి? నువ్వు ఏ ప్రాంతానికైతే వెళ్ళాలని ఆశ కలుగున్నావో, ఏ దేశం అయితే వెళ్ళాలని ఆశ కలుగున్నావో ఆ దేశం వారు నీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఏ సిగ్నల్? గ్రీన్ సిగ్నల్. దాన్ని ఏమని పిలిచారంటే వీసా అని పిలిచారు. ఏమని పిలిచారు? పర్వాలేదు, మా ప్రాంతానికి మీరు రావచ్చు, మా వైపు సమ్మతమే, మీరు రావచ్చు అని ఆ దేశపు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ దేశం నుంచి బయలుదేరేటటువంటి వారికి ఏమి ఇవ్వాలంటే ఒక వీసా అనేది పంపాలి. అది పంపినప్పుడు మాత్రమే నీకు ఏం సిద్ధమవుతాయంటే టికెట్లు వస్తాయి. అర్థమవుతుందా? వీసా లేకుండా నువ్వు టికెట్ కొనలేవు, వీసా లేకుండా ఫ్లైట్ ఎక్కలేవు, వీసా లేకుండా వేరొక దేశం వేరొక ప్రాంతం వెళ్ళలేవు. ఎందుకని? ఆ దేశం యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో వారు నీకేమంటే పర్మిషన్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పు. కొంతమంది పర్మిషన్ లేకుండానే చొరబడుతున్నారు, కొంతమంది పర్మిషన్ లేకుండానే పాటుపడుతున్నారు, కొంతమంది పర్మిషన్ లేకుండానే రకరకాల పనులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు పర్మిషన్ లేకుండానే దేవుడి మందిరంలో తోలుతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? అయ్యో, అయ్యగారు వాక్యం చెప్తున్నారు కదా, తోలకుండా ఉందామంటున్నారా? పర్మిషన్ లేకుండానే. దేవునికి స్తోత్రం చెప్పు. 2 జన్మలకి స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పు. హల్లెలూయా.
ఇక్కడ పర్మిషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే దేవుడి పిల్లలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమైన వారు వేరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బయలుదేరాలంటే ఆ అవతల ఉన్నటువంటి ప్రాంతం యొక్క రాజు దగ్గర ఏం పొందుకోవాలంటే ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరందరూ కూడా ఆ ప్రాంతం మీద బయలుదేరి వెళ్ళాలి. ఆ పర్మిషన్ లేకుండా వెళితే ఏ మాత్రం ఒప్పుకోరు. ఈ ఎంతమంది జనాంగం అయితే ఉన్నారో అంతమందిని బంధించేస్తారు. అంతమందిని బంధించి పెట్టి చాకరీ చేయిస్తారు. ఇప్పుడు అదే చెప్తున్నాడు యెఫ్తా. ఇదిగో మేము మీ ప్రాంతాన్ని ఆక్యుపై చేయలేదు, మీ ప్రాంతాన్ని మేము ఆక్రమించలేదు, కాబట్టి నువ్వెందుకు మా మీదకి యుద్ధానికి వస్తున్నావు, దేనికి మా మీదకి యుద్ధానికి వస్తున్నావు అంటే, ఇదిగో మీ ప్రభువైన వారు ఇశ్రాయేలు జనాంగమైన వారు మా దృష్టికి ఇలా చేశారని యెఫ్తాతో చెబితే యెఫ్తా అంటున్నాడు, మేము ఏ మాత్రము కూడా మీ ప్రాంతాన్ని దోచుకోలేదు, మీ ప్రాంతాన్ని కబ్జా చేయలేదు, మీ ప్రాంతాన్ని ఆక్యుపై చేయలేదు, మేము ఏ మాత్రము కూడా మీ ఊళ్ళని ఆక్రమించలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. అయినా సరే మీతో యుద్ధం చేయాల్సిందే, అయినా సరే మీతో యుద్ధం చేయాల్సిందే బయలుదేరారు, యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైనప్పుడు మరి ఏం చేయాలి? చెప్పినప్పుడు వినకపోతే యుద్ధం చేద్దాం, డి పడాలి కదా. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. యెఫ్తా యుద్ధానికి సిద్ధమైనప్పుడు సిద్ధపడినటువంటి యెఫ్తా యుద్ధంలో చేస్తుండగా యుద్ధానికి ముందుగా ఏం చేశాడంటే మా విను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడి సన్నిధికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? దేవుడి సన్నిధికి, దేవా మేము యుద్ధానికి బయలుదేరబోతున్నాం, యుద్ధం చేయబోతున్నాం, నీ చిత్తం అయితే, నీ రాకడ ఆలస్యమైతే ఇదిగో మేము విజయం పొందుకోవాలయ్యా. ఏంటి రాకడా? దేవుడు రాకడ ఆలస్యం అయిద్దా? అవును, కానీ నీ చిత్తం అయితే ఈ యుద్ధంలో మేము గెలవాలి, ఈ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి బయలు వెళ్ళాలి, కాబట్టి నువ్వే యుద్ధం చేయి. ఒకవేళ మేము గెలిస్తే, యుద్ధంలో మాదే విజయం కలిగి వస్తే, నా ఇంటిలో నుంచి ఏదైతే మొదట వస్తుందో అది నేను నీకు ఇస్తానయ్యా అని చెప్పి తీర్మానం చేస్తున్నాడు. ఎక్కడ? పరాక్రమం కలిగిన బలాఢ్యుడే, బలవంతుడే, బలాఢ్యుడైనటువంటి యెఫ్తా ఇప్పుడు ఎవరిని విడిపించాలి తెలుసా? దేవుని పిల్లలైన వారిని విడిపించాలి, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి. అందుకే ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి యెఫ్తాని ఏం చేశాడంటే న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి, రెండు జగతులకి స్తోత్రం చెప్పండి. ఈ 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి యెఫ్తా ఏం చేసిందంటే చాలా జాగ్రత్తగా ఎవరి యొక్క మందకాల్లో పడకుండా, ఎవరి బారిన పడకుండా కాపాడుకుంటూ వస్తున్న తన ప్రాంత ప్రజానికాన్ని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్నంలో నీకు తెలియపరిచే మాట ఏమంటే, ఇదిగో యెఫ్తా ఎంత పరాక్రమంగా బలాఢ్యుడైనప్పటికీ, అమ్మోనీయులతో యుద్ధం చేయడం సిద్ధపడినప్పటికీ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఏం చేస్తున్నాడు? భక్తి చేస్తున్నాడు. బలవంతుడికి భక్తి లేదనుకుంటారేమో, కానీ బలవంతుడికి కూడా ఏం చేయాలి కావాలి తెలుసా? దేవుడితో పని ఉందని, నాకు దేవుడితో పని లేదులే అని ఈజీగా తీసేస్తున్నామేమో. ఎప్పటికైనా నీ నోటముట దేవుని స్మరణ రావాల్సిందే, దైవ స్మరణ రావాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పు, రెండు చేపలకి స్తోత్రం చెప్పు. పరిశుద్ధ లేఖన భాగం రండి, పరిశుద్ధ లేఖన భాగంలో చూస్తారా? 11వ అధ్యాయము 29-30. యెఫ్తా మీదకి దేవుని ఆత్మకు రాగా అతడు గిలాదులోను మనుష్యులను సంచరించుతూ గిలాదు మిస్పాలో సంచరించి అమ్మోని యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినలా నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారంలో బయలుదేరి వచ్చిన లేదు, అది యెహోవాకు. దేవునికి స్తోత్రం చెప్పు. ఏమన్నాడు? నేను అమ్మోనీయుల చేతిలో నుంచి క్షేమముగా నా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? నా ఇంటి గుమ్మములో నుంచి ఏదైతే మొదట వస్తుందో అది నీకు
సమర్పిస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నాడు. ప్రతిష్ఠిత చేస్తాడు. దేవుని పిల్లలమైన మనం, దేవునితో సహవాసం చేస్తున్న మనం దేవుని మందిరానికి వచ్చిన ఒక ప్రతిష్ఠిత చేసుకోవాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. అయ్యా నీ మందిరానికి రాగానే నిద్రపోతానయ్యా, అయ్యా నీ మందిరాన్ని ఆవలింతలు తెస్తానయ్యా, అయ్యా నీ మందిరం ఇదేనా? చెప్పండి. నీ మందిరాన్ని ముచ్చట్లు పెడతానయ్యా, నీ మందిరాన్ని లోక సంబంధమైన ఆలోచనలు చేస్తానయ్యా, ఇవే చెప్పండి. మరి ఏం చేయాలి అంటే ఏం ప్రత్యక్ష చేసుకోవాలంటే, అయ్యా నేను నీ సన్నిధికి రాగానే నీ స్వరాన్ని వినాలి, నీ స్వరం వినడానికి ప్రయత్నిస్తానయ్యా, నీ వాక్యాన్ని వినడానికి ప్రయత్నిస్తానయ్యా, ఇంకో ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తానయ్యా, నీతో సహవాసం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అని ప్రతిష్ఠిత చేసుకోమంటున్నాడు, తీర్మానం చేసుకోమంటున్నాడు. అయ్యా నీ స్వరం నేను వేరే భాగ్యంగా జరగదని చెప్పి ఒక తీర్మానం చేసుకోవాలంటున్నాడు. అందుకని యొక్క ఒక ప్రతిష్ఠిత కలిగినట్టు మొక్కుబడి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యుద్ధానికి వెళ్ళడా? ఇంకా యుద్ధానికి వెళ్ళక మునిపే, యుద్ధ వస్త్రాలు ధరించక మునిపే, యుద్ధ భూమిలో దిగక మునిపే యొక్క దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. బలాఢ్యుడేనండి, బలవంతుడేనండి, న్యాయాధిపతేనండి, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడిన వాడేనండి, ఇదిగో తీసేసిన తలకి మూలవాయి కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడినప్పటికీ ఎవరు అవసరం వచ్చింది తెలుసా? చెప్పండి. ఎవరు అవసరం వచ్చింది? యెఫ్తా అవసరం వారికి వచ్చింది. యెఫ్తా గనక లేకపోతే వారు ఏమాత్రం యుద్ధానికి సిద్ధపడేవారు కానే కాదు. బైబిల్ గ్రంథంలో 12 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది? ఇక్కడ యెఫ్తా ఎన్నో కూడా రాయబడ్డా, యెఫ్తా తల్లి పేరు కూడా రాయబడ్డా, యెఫ్తా తండ్రి పేరు మాత్రం రాయబడింది. 12 మంది అన్నదమ్ముల్లో ఒకడు కలలుగనేవాడు. మీరు వారి అన్నదమ్ములు వారికి పెట్టిన పేరు ఏంటంటే, రే కలలుగనేవాడు వచ్చాడు రా, కలలుగనేవాడు వచ్చాడు రా. అతగాడు కలిగిన కళను చెబుతుండగా తండ్రి అరిశాడు. అతగాడు కళలు చెబుతుండగా, తన కళ్ళ కళలు చెప్తుండగా అన్నదమ్ములు అరిశారు. అరిసి ఆ చిన్నవాడైనటువంటి తమ్ముడిని తీసుకువెళ్ళి వర్తక వ్యాపారులకు అమ్మేశాడు. 12వ వాడు చిన్నవాడే. తండ్రికి కళ్ళు కనిపించట్లా, వృద్ధాప్యం వచ్చేసింది. నాన్నగారు అడిగితే ఏం చెప్దాం అని యోచన చేసి వర్తక వ్యాపారాలకు అమ్మేసినటువంటి ఆ తమ్ముడు బట్టలు తీసుకొని ఒక గొర్రెని వధించి ఆ గొర్రె పిల్ల రక్తంలో తమ్ముడు వస్త్రాలు తడిపి ముంచి తరువాత తండ్రి అడిగినప్పుడు చెప్పొచ్చని చెప్పి తండ్రి అడగగా, నాన్నగారు, తండ్రి గారు, డాడీ నువ్వు ఇష్టముగా ప్రేమించే నీ ప్రియ కుమారుని మృగాలు తినేసి అని చెప్పి నమ్మించారు. అంటే 11 మందికి అతగాడంటే ఏం లేదు, ఇష్టత లేదు. అలాగే యెఫ్తా జీవితంలో చూస్తే వేశ్య కుమారుడని పిలువబడ్డాడు, వేశ్యకు పుట్టినవాడని పిలువబడ్డాడు. ఇతగాడు మన ఇంట్లో ఉంటే ఇష్టం లేదని ఆ జనాంగమైన వారి కుటుంబకులు అతను ఏం చేశారు తెలుసా? బయటికి పంపివేశారు. బయటికి పంపివేయబట్టమే కాదు, తనని అవమానపరిచారు, అవహేళన చేశారు. అయినా సరే దేవుడు యెఫ్తాని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదండి. ఇప్పుడు ఆ గిలాదు పెద్దలైన వారే యెఫ్తా దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నారయ్యా, యెఫ్తా మాకు సమస్య వచ్చింది, శోధన వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నువ్వు రావాలి, నువ్వు లేకపోతే మేమేమీ చేయలేమయ్యా అని చెప్పి యెఫ్తాను బతిమలో ఆడుకునగా యెఫ్తా బయలుదేరి వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో యెఫ్తా ఎలాంటి వాడంటే పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు. నేటి దినాల్లో మీకు బలము కావాలంటే, బలహీనత మీ ఎదుటి నుండి పారిపోవాలంటే మీరేం చేయాలి? యెఫ్తా వలె దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు.
దేవునికి స్తోత్రం చెప్పు. చాలా మంది యొక్క ఆలోచన విధానం ఏంటి తెలుసా? పని అయిపోయిన తర్వాత వచ్చి దేవునికి మొక్కుబడి చెల్లిస్తారు. ఏం చేస్తారు? పని అయిపోయిన తర్వాత. కానీ యొఫ్తాలకు పని కాక మునిపే, యుద్ధానికి వెళ్ళక మునిపే, యుద్ధం చేయక మునిపే ఏం చేసినంటే ఆ దేవుని సన్నిధిలో మొక్కుకుంటున్నాడు. అయ్యా, నా జనాంగమైన వారు నేను యుద్ధంలోకి వెళ్ళినప్పుడు గెలిస్తే నా ఇంటి గుమ్మంలో నుంచి ఏదైతే వస్తుందో అది నీకు మొక్కుబడిగా ఇస్తానయ్యా అని తీర్మానం చేసుకున్నాడు. నేటి దినాల్లో దేవుని మందిరానికి వచ్చేటటువంటి వారు ఎంతమంది ఈ రకంగా మొక్కుకుంటున్నారు? ఏమండి, యోచన చేయండి. పరిశుద్ధ లేఖన భాగంలో చదవండి, మీకు అర్థం కావడానికి. పరిశుద్ధ లేఖన భాగంలో రండి, 12వ అధ్యాయము. ఆ, ఉమ్, ఆ. వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదును. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో సాగిపోయినప్పుడు యెహోవా వారి చేతికి అతని చేతికి వారిని అప్పగించను కనుక అతడు వారిని, అనగా 60 ఏళ్ళు మొదలుకొని మినీటి వచ్చే వరకును ఇది చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట దేవునికి స్తోత్రం చెప్పండి. సుమారుగా అక్కడ రాయబడిన మాట ఎన్ని పట్టణాలంటే 20 పట్టణాలంట. 20 పట్టణాల జనాంగాన్ని ఈ యొక్క యెఫ్తా ఏం చేశాడు తెలుసా? హతము చేశాడు. అంటే అమ్మోనీయులతో యుద్ధం చేశాడు. ఇశ్రాయేల్ జనాంగానికి అమ్మోనీయులకి ఏం జరిగిందంటే యుద్ధం జరిగింది. ఈ 20 పట్టణాలు దాటుకొని వెళ్ళాలి. దాటుకొని వెళ్ళాల్సిన సమయంలో దాటనివ్వటం లేదు, రానివ్వటం లేదు. ఆ సమయంలో యెఫ్తా చేసిన పని, ఫస్ట్ చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేసి దానికి వెళ్ళాడు. యుద్ధంలో విజయం వచ్చింది. రెండోదిగా, మూడోదిగా మొక్కుకున్నాడు. ఏదైతే ఇస్తానని చెప్పి అనుకున్నాడో అది ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 విజయం, మూడోది చెల్లింపు, మొక్కుబడి చెల్లింపు. దేవుడి పిల్లలైన వారికి ఇవి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయాలి. నువ్వు ఏ పనైతే చెయ్యబోతున్నావో, ఏ పనిలో అడుగు పెట్టబోతున్నావో ఆ పని కంటే ముందుగా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయి. ప్రభువా, నేను పనికి వెళ్ళబోతున్నానయ్యా, ఆ పనిలో మేలు జరగాలయ్యా అని ప్రార్థన చేయి. ఆ పనికి వెళ్ళిన తర్వాత దేవుడు మేలు చేశాడు అనుకో, నువ్వేం చేయాలి తెలుసా? ఆ మేలుకు తగ్గ ప్రతిఫలాన్ని దేవునికి చెప్పండి చెల్లించాలి. అందుకని మొక్కుకున్నాడు యెఫ్తా. నా ఇంటి గుమ్మంలో నుంచి ఏదైతే వస్తుందో అది నీకు ఇచ్చేస్తా. నా ఇంటి గుమ్మంలో నుంచి ఏదైతే వస్తుందో నీకు ఇచ్చేస్తా అని తీర్మానం చేసుకున్నాడు. అదే రకంగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో చూసినట్లయితే ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబురుతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొన్నాడు. కనుక ఆమె దాకా అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపు, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా చేసితివి, నీవు నన్ను తల్లిదండ్రులు చేసిన వారు ఒకతో ఉన్నావని నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక విని తీయలేనగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? మాట చెప్పునా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తండ్రికి తగ్గ కుమార్. తండ్రి బాధపడుతుంది. ఆడ సంతానమే కానీ మగ సంతానం లేదంట, ఒకటే కూతురు, ఏకైక పుత్రిక. అల్లారు ముద్దుగా పెంచాడు, చాలా జాగ్రత్తగా పెంచాడు. మగ పురుషుడు అంటే తెలియనటువంటి విధముగా పెంచాడు. చాలా జాగ్రత్తగా, ఏ పురుషుడిని కూడా ఎరగనటువంటిది అనేది రాయబడిన మాట. పెంచినటువంటి కుమార్తె
తంబూరాతోనో సితారుతోనో ఆ ఇంటి గుమ్మంలో నుంచి వస్తుంది. చూచాడు, అయ్యో ఎంత పని చేసావు అని చెప్పి తండ్రి విలవిలలాడిపోయాడు. కానీ తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం చెప్పాడు, నువ్వు ఏ తీర్మానం అయితే చేసుకున్నావు నాన్నగారు, ఆ తీర్మానం ప్రకారమే జరిగించు. కానీ నీ తీర్మానాన్ని నువ్వు చెల్లించాలంటే నాకు 2 నెలలు కాల వ్యవధి కావాలి. ఎన్ని నెలలంట అమ్మా రాణి? ఎన్ని నెలలు అంటున్నావా? 2 నెలల వ్యవధి కావాలి. ఈ 2 నెలలు నేనేం చేస్తాను తెలుసా? నా దేవుడికి మొక్కుకొని వస్తా, నా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా, నా దేవుడి దగ్గర నేను శుద్ధీకరించుకొని వస్తా, నా దేవుడి దగ్గర నేను తీర్మానం చేసుకొని వస్తా, నా దేవుడికి నేను సమర్పించుకొని వస్తా అని చెప్పి బయలుదేరింది. ఎవరో? యెఫ్తా కుమార్తె. దేవుడికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల దేవుడికి స్తోత్రం చెప్పండి. నేటి దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళి 2 నెలలాగా వస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? మందిరం లేదు ఒకచో అంటారు. కానీ ఈమె అడుగుతుంది కదా, నాన్నగారు నాకు ఎన్ని నెలలు కావాలంటుంది? 2 నెలలు. 2 నెలల నుంచి పడుకుతూ ఉంది. ఎందుకని? ఇదిగో తనకు తాను శుద్ధి చేసుకోవడానికి, తన కన్యత్వం గురించి దేవుడితో సహవాసం చేయడానికి, ప్రార్థన చేయడానికి 38 సంవత్సరాలు ఉంటుంది కదా, అతను బొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనించడు కనుక ఆమె తన చలికత్తతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వం గురించి ప్రలాపించెను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తుందంటే ఎవరు రాదు, ఒకే ఒక కుమార్తె. మరి ఏం చేస్తుంది? ప్రాణాపించడానికి 2 నెలలు కన్నీరు కార్చింది, 2 నెలలు చేసింది. యుక్త మొక్కుబడి చేసుకున్నాడు. ఇక మొక్కుబడి చెల్లించడానికి తనకు తాను తీర్మానం చేసుకోవడానికి సిద్ధపడిపోయింది. తండ్రి మాటకి లోబడినటువంటి ఆమె. అంటే ఇక్కడ దీనికి తెలియపరిచే మాట ఏంటంటే తెలుసా? ఇదిగో నువ్వు విజయాన్ని పొందుకోవాలంటే యుక్త వలె దేవుడి సన్నిధానంలో భక్తి చేయి. దేవుడికి స్తోత్రం చెప్పు. యుక్త వలె బలాఢ్యుడే, మనం బలాఢ్యురాలువే. కానీ మొదట ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవునికి ప్రాధాన్యత. ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో ముందు దేవుడికి ప్రాధాన్యత. అప్పుడు నువ్వేం పొందుకున్నావు తెలుసా? విజయాన్ని పొందుకుంటావు, మేలుని పొందుకుంటావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ప్రభు పేరు తెలియపరుస్తుంది. ఇలా 6 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగంతో సహవాసం చేస్తూ ఆ 6 సంవత్సరాలు యొక్క ఇశ్రాయేలు జనాంగ న్యాయాధిపతిగా ఉన్నాడని లేఖనం ద్వారా తెలియపరుస్తుంది. అదే మనం చదువుకున్న మూల వాక్యంలో చూసినట్లయితే 12వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే, లేదా ఆ 7వ వచనం అంటాడు కదా, యొక్క 6 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒక రాణి బాధి పెట్టబడిన. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు? 6 సంవత్సరాలు. ఎందుకు 6 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడంటే ఈ దేవుడి పిల్లలుగా ఇశ్రాయేలు జనాంగానికి తోడు ఈ ఇశ్రాయేలు జనాంగ సద్మార్గంలో నడిపించడానికి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు జనాంగానికి వారి తరపున యుద్ధం చేయడానికి దేవుడు యెఫ్తాను ఎన్నుకున్నాడు. అమ్మోనీయులు రానివ్వటం లేదు, పోనివ్వటం లేదు, కాబట్టి వారికి యుద్ధం చేయాలి. కాబట్టి ఎవరు కావాలి? బలాఢ్యుడైన వాడు కావాలి, జ్ఞానవంతుడైన కావాలి, తెలివి కలిగిన వాడు కావాలి. వారి బంధకాల నుంచి విడిపించేవాడు ఎవరంటే యెఫ్తా. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకని ఇశ్రాయేలు జనాంగాన్ని వారి బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు న్యాయాధిపతిగా లేవనెత్తాడు యెఫ్తాను. అందుకని యెఫ్తానుగా యెహోవా చేత విడుదల నొందినవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. యెహోవా చేత విడిపించేవాడు అని లేఖనం సెలవిస్తుంది. ఎవరిని విడిపించాలంటే దేవుని పిల్లలైన వారు విడిపించబడాలి. ఒకవేళ నువ్వే బంధకంలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఏ శ్రమలలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఏ శోధన చేత బంధించబడ్డావో జ్ఞాపకం చేసుకో. ఏ బలహీనత చేత నువ్వు బంధించబడ్డావో జ్ఞాపకం చేసుకో. ఏ రుణపత్రాల చేత బంధించబడ్డావో జ్ఞాపకం చేసుకో. ఉదయం లేచి కాంచి మన ఇంటికి ఒకటే అప్పులు వారు వస్తున్నారా? అప్పులు బాధ తట్టుకోలేకపోతున్నారేమో. ఆ బంధకం నుంచి విడిపించబడాలి. శరీరానికి బలహీనత వస్తుందా? అటు మాటికి ఆ బంధకాల నుంచి విడిపించబడాలి. అపవాది బంధకాలు నీ మీద దండెత్తిపరుస్తున్నాయా? ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలి. చీకటి శక్తుల బంధకాలు నీ మీదకి వస్తున్నాయా? ఆ బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలి. లోక సంబంధమైనటువంటి నానుడు ఇదిగో నీ మీదకి వస్తుందా?
దాని నుంచి నువ్వు విడిపించబడాలి. ఊరికూరికినే నీ మీదకి అనేక మంది దండెత్తుకొని వస్తున్నారా ఆ బంధకాల నుంచి? చెప్పండి. అనేక మంది నిన్ను ఏలెత్తి చూపిస్తున్నారా ఆ బంధకం నుంచి? నువ్వు విడిపించబడాలి. విడిపించబడాలి అంటే ఈ మధ్యాహ్నం వేళ యొప్తా వలె నీవు కూడా ఏం చేస్తా? దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడు కార్యం జరిగించక మునుపే దేవుని పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన, ఆ ప్రణాళికని ఎడల జరిగించాలంటే దేవుని మందిరానికి వచ్చి నువ్వేం చేస్తా? ప్రార్థించాలండి. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చెంప దేవునికి స్తోత్రం చెప్పు. యొప్తా వలె నువ్వు బలవంతుడు కావచ్చు, నీకు బలం ఉండొచ్చు, నీకు ధనం ఉండొచ్చు, నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, నీకు పేరు ఉండొచ్చు, నీకు పలుకుబడి ఉండొచ్చు. అదేది కూడా దేవుని దగ్గర పనికిరాదండి. పనికొచ్చిందా? పనికిరాదు. ఏది కూడా నీ ఎమ్మటి రాదు. వచ్చిందా? ఏది కూడా నోరుందని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కళ్ళున్నాయని చెప్పి ఎలా పడితే అలా చూడకూడదు. కాళ్ళున్నాయని చెప్పి ఎలా పడితే అలా నడవకూడదు. కాబట్టి లేఖనం సెలవిస్తుంది, నీ దేహాన్ని పాడు చేసి ఏదైనా నీలో ఉంటే దాన్ని తీసేస్తున్నాడు. మనం బ్రతికినంత కాలము దేవుని కొరకు నమ్మకమైన వారిగా బ్రతకాలి. అందుకని యొప్తా బ్రతికినంత కాలము దేవుని స్థలంలో ఎలా ఉన్నాడు? పర్ఫెక్ట్ గా ఉన్నాడు. తన ప్రజలను కాపాడుకున్నాడండి, తన ప్రాంతాన్ని కాపాడుకున్నాడండి, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడండి. ఏకైక ఒక కుమార్తెను దేవునికి ఇచ్చేసాడండి, దేవునికి సమర్పించేశాడు. నేనేమైనా పర్వాలేదు, నా కుటుంబం ఏమైనా పర్లేదు, తీర్మానం చేసుకున్నాడు, మొక్కుకున్నాడు. ఈ మధ్యాహ్నం వెళ్ళిన మాటలను ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఏ బంధకాల చేత బంధించబడ్డావో, ఏ త్రోవలో నిన్ను రానివ్వటం లేదో, ఏ మార్గంలో నేను రానివ్వట్లేదో, ఏదైతే నీకు అడ్డుపడుతుందో దాని నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. పాత నిబంధన గ్రంథంలో యొప్తా అయితే, కొత్త నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు బయలు వెళుతున్నటువంటి దినాలు, యేసుక్రీస్తు వారు వెళుతున్నటువంటి దినాల్లో ఎవరైతే ఏ బంధకాల చేత బంధించబడ్డారో, ఎవరు ఏ సమస్యల చేత శోధించబడ్డారో, ఎవరు ఏ వ్యాధుల చేతైతే ఆ వ్యాధిగ్రస్తులై ఉన్నారో వాటి నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఒక్కొక్కరిని స్వస్థపరుచుకుంటూ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచనలు జరిగించుకుంటూ బయలుదేరి వెళ్ళినటువంటి దినాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కూడా అద్భుతాలు చేసే ముందు, ఆయన కూడా ఆశ్చర్యకార్యాలు జరిగించే ముందు, అపవాదిని ఎదిరించే ముందు ఆయన కూడా దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యొక్క ఎలాగైతే భక్తి చేశాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే రకంగా భక్తి చేశాడండి. యొక్క పరాక్రమంగా బలాఢ్యుడే, అంతకు మించి పరాక్రమం కలిగినట్టు బలాఢ్యుడు, బలవంతుల్లో కల్లా బలవంతుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మోకరిల్లి ప్రార్థించారు. ఆఖరికి యొప్తా తన కుమార్తెను సమర్పించుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దేహాన్ని సమర్పించేశారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులతో దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే తన దేహాన్ని దేవునికి సమర్పించేశాడో, ఆ సమర్పించబడిన దేహము ఆ యొక్క సమాధిలో పెట్టబడిందో, ఆ పెట్టబడిన దేహము ఇదిగో మహిమ రూపం కలిగి తిరిగి మరలా ఆ సమాధిలోంచి లేపబడింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరు కూడా లేపలా. ఎవరు లేపారా? ఎవరు లేపలా. ఆయన చెప్పాడు, నేను తిరిగి 3వ దినాన లేగుస్తాను అని చెప్పాడు. అంటే విజయాన్ని ఇచ్చాడు. మరణ భూములను విరిచిన వాడు, మరణం మీద విజయాన్ని పొందినవాడు, ఇదిగో మరణమా నీ ముళ్ళెక్కడన్నవాడు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా, యొప్తా కూడా దేవుడు ఏం కలిగి ఉన్నాడు చేస్తా? విజయాన్ని ఇచ్చాడు. ఎందుకని? అమ్మోనీయుల మీద విజయాన్ని కలగజేశాడు. ఇదిగో యొప్తా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, యొప్తా పరాక్రమం బలాఢ్యుడిగా ఉన్నాడు. ఒక వేశ్యకు పుట్టిన కుమారుడిని ఎలాగైతే అవహేళన చేశారో, ఆ అవహేళన చేసిన జనాంగం ఎదుటే తలెత్తుకునేవాడిగా చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నిన్ను అవహేళన చేస్తున్నారేమో, దేనికి పనికి రావంటున్నారేమో, ఇదిగో చీచా అంటున్నారేమో, రకరకాలుగా నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, అయినా సరే నా తండ్రి నేను నమ్మిన దేవుడు ఏం చేస్తాడు ఇస్తా? నేను తలెత్తుకునేవాడిగా చేస్తాడు కానీ తల దించుకునేవాడికి ఏమాత్రము చేయడండి. కాబట్టి మధ్యాహ్నం నేను మీకు తెలియపోస్తున్నా, మనం తలెత్తుకునే వారిగా ఉండాలి కానీ తలదించుకునే వారిగా ఉండకూడదు. ప్రభు పెట్టి తెలియపోస్తున్నా, మధ్యాహ్నం వేళ దేవుడి కొద్ది తన విడికిల్లో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెను ప్రార్థన